కూటమి ప్రభుత్వం పనితీరుపై మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు షూరిటీ, బాదుడు గ్యారంటీ అన్నట్లు కూటమి సర్కార్ పనితీరు ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కారని పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. కరెంట్ ఛార్జీలు బాదుడని, నిత్యావసర ఆయిల్, పప్పు, ఇసుక, కరెంటు ఛార్జీలు బాదుడని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి 2 నెలలకి ఏదో ఒక పథకం ద్వారా ప్రజలకు డబ్బు వచ్చేదని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచి సామాన్య ప్రజల మీద మోపినటువంటి భారం ఏదైతే ఉందో దానిని నిరసిస్తూ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల్లోనే మొన్న దీపావళికి సుమారుగా 6,072 కోట్ల భారం అయితే ఈ డిసెంబరు వినియోగం నుంచి అంటే జనవరిలో బిల్లు వస్తుందన్నమాట. అంటే జనవరి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి యూనిట్కి వచ్చి ₹2.19 ఎక్స్ట్రా ఈ ప్రభుత్వం వసూలు చేయబోతుంది. అంటే ఇచ్చిన మాట తప్పారు, మీరు చెప్పింది మోసమని కూడా ఈరోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీ చర్యలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే 6,072 కోట్లు, అలాగే ఈ 9,400 కోట్లు వెరసి 15,485 కోట్లు రూపాయల భారం. విద్యుత్ ఛార్జీలు అనేవి పెంచము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా? ఇప్పుడు నేను వీడియో చూపించానా? పోనది ఏ ఛానల్? మీ ఎల్లో మీడియానే కదా, మీ ఛానల్సే కదా, మీ ఛానల్లోనే లైవ్ ప్రసారం కదా. గతంలోని మీ నాయకులు, మీ కార్యకర్తలు బాదుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనే స్లోగన్స్ తోటి ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల్లో తిరిగారు, రేట్లు పెరిగిపోతున్నాయి. ఈరోజు